ఆ ఊరికో ప్రత్యేకత ఉంది. దేశమంతా హోలీ పండుగ రోజు రంగులు జల్లుకుని వేడుకలు జరుపుకుంటే ఆ ఊర్లో మాత్రం ఉగాది పండుగ రోజు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగి తేలుతారు. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లా కోడూరు గ్రామంలో తరతరాలుగా ఈ ప్రత్యేక ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఇది తాము కొత్తగా ప్రారంభించింది కాదని, వందల ఏళ్ల నుండి సాంప్రదాయంగా వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామానికి ప్రాచీన చారిత్రక నేపథ్యం ఉందని, కందూరు చోడుల కాలంలో కోడూరు రాజధానిగా విరాజిల్లిందని చారిత్రక పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నాటి రాజుల కాలంలోనే గ్రామంలో వరదరాజుల స్వామి ఆలయాన్ని నిర్మించాలని, ఉగాది సందర్భంగా స్వామివారి ఊరేగింపుతో పాటు తేరు లాగడం, బండ్ల ఊరేగింపు వంటి భక్తి కార్యక్రమాలతో పాటు తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న హోలీ వేడుకలను కూడా ఉగాది పర్వదినం సందర్భంగానే జరుపుకుంటారు. ఈ పండుగ కోసం దేశ విదేశాల్లో ఉన్న గ్రామ ప్రజలు ప్రత్యేకంగా వస్తారు. ఉగాది సందర్భంగా హోలీ జరుపుకోవడం తమ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. తమ గ్రామ ప్రజలకు ఈ పండుగ అతిపెద్ద పండుగ అని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తాను అమెరికా నుండి వచ్చానని గ్రామానికి చెందిన మధుబాబు గౌడ్ తెలిపారు. విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కోడూరు గ్రామంలో ఉగాదికి తెలుగు సంవత్సరంలో ఉగాది బ్రహ్మోత్సవాలు, వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈనాటి కాదు, రాజుల కాలం నుంచి కూడా, అంటే మాకు తెలిసిన వరకు ఆర్కియాలజిస్ట్ రిపోర్ట్ ప్రకారంగా చోళరాజుల కాలంలో కోడూరు కందూరు రాజధాని ఉండేటివి. ఆ కోడూరు కూడా రాజధాని ఈడ మా గ్రామంలో కూడా పెద్ద కోట, దాదాపు ఒక 50 ఎకరాల కోట ఉండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు వస్తే కూడా కోట ఉండేది. మా తాతల ముత్తాతల కాలం నుండి కూడా వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారంగా ఈ గ్రామంలో కోడూరు చెరువులో కాలువపులు బ్రహ్మాండంగా, చెరువు నిండా కాలువపులు కుడుస్తున్నాయి. అంటే ఆ వరదరాజస్వామికి కాలువపులు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన వరదరాజస్వామి చేతిలో కాలువపు ఉంటుంది ఎప్పుడే కానీ. ఈ గ్రామంలో కాలువపులు బ్రహ్మాండంగా ఉన్నందుకు ఈ గ్రామంలో ఇవాళ మాకు వరదరాజస్వామి స్వయంభుగా వెలిచిండని చెప్పి కూడా మాకు ఆచారం. మాకు కూడా రిపోర్ట్ ప్రకారంగా ఇవాళ మాకు ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 500-600 సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామంలో రాజుల కాలం నుండి ఏ విధంగా అయితే సాంప్రదాయ ప్రకారంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతావో, మేము కూడా మా తాతల కాలం నుండి అందరు పెద్ద మనుషులు కానీ వాళ్ళు కూడా అందరూ కూడా బ్రహ్మోత్సవాలు సేమ్ కంటిన్యూగా చేయడం జరిగింది. మేము కూడా ఇవాళ గ్రామంలో నేను దాదాపు 40 సంవత్సరాల నుండి కూడా ఇవాళ ఈ వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఈ గ్రామంలో పెద్దలు అప్పుడు మొత్తం అందరు కానీ, మా రాములు గౌడ్ కానీ, బాపన్ నారాయణ కానీ, వెంకటరెడ్డి కానీ, అంటే రకరకాలుగా అన్ని కులాల వాళ్ళు కలిసి ఈడ గండే మాజీ సర్పంచ్ గండే కానీ అందరూ కూడా కులాలకు అతీతంగా ఈ గ్రామాన్ని మొత్తం బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ ప్రకారంగా ఈ గ్రామ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మేము కూడా మొన్ననే ఈ మధ్యలోనే శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్కియాలజీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, రిపోర్ట్ ఇట్లా మాకు శాసనాలు కావాలి, మా సాంప్రదాయాలు ఏంది అని అడిగితే శివనాగిరెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజిస్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా గ్రామాన్ని సందర్శించి అగ్నిగుండం, మా గ్రామంలో అగ్నిగుండం కానీ, మన పోషమ్మ గుడి కానీ, వరదరాజులు కానీ, శివాలయం కానీ, ఆంజనేయ స్వామి ఆ విగ్రహాలు ఇప్పుడు పెట్టినవి కావు. 500-600 సంవత్సరాలు రాజుల కాలంలో పెట్టిన విగ్రహాలే మేము గుళ్ళు కట్టించినాం. ఆ సాంప్రదాయాన్ని కూడా ఎప్పుడు కూడా ఓరు. మేము మాకు అన్ని గ్రామాల్లో హోలీ పండుగ ఉంటుంది. హోలీ పండుగ నాడే రంగులు చల్లుకుంటారు. కానీ బ్రహ్మోత్సవాలకు ఉగాది పండుగన వరదరాజస్వామిని ఊరేగింపు ఇప్పుడు ఏ విధంగా తీసుకుపోతున్నారో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుకోవాలని సంతోషంతో, చిన్నపిల్ల కానివ్వండి ముసలామె వరకు కూడా రంగులు చల్లుకోవాలి. రంగులు చల్లుకుంటే మాకు తృప్తి. ఇవాళ దేవునికే రంగులు చల్లుకొని ఇవాళ ఊరేగింపుగా స్నానం చేయించుకోవడానికి ఇవాళ వెళ్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మోత్సవాలని ఎన్నో సంవత్సరాల నుండి జరిగే సాంప్రదాయాలను మేము కూడా దాన్ని కొనసాగిస్తూ ఇవాళ బ్రహ్మాండంగా ఇలా పండుగ వాతావరణం. తెల్లవారుజామున తేరు గుంజినాం. ఇప్పుడు వరదరాజస్వామిని ఊరేగింపు తీసుకుపోయి స్నానానికి తీసుకుపోయి అఖండ హోలీ జరుపుకున్నాం. సాయంత్రం బండ్లు ఉంటాయి. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు ఈ గ్రామంలో జరిగే సాంప్రదాయాలను కొనసాగిస్తూ మంచిగా
ఎందుకంటే మాకు నమ్మకం వరదరాజస్వామి అంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి నమ్మకం. ఎప్పటి నుంచి అయినా కూడా వరదరాజస్వామి నుండి ఏదైనా మన గ్రామానికి మంచి జరుగుతుంది, అందరూ ప్రతి ఒక్కరికి కూడా చదువుతా అని చెప్పి నమ్మకంతో ఆడవాళ్ళు కానీ కోడళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా పండుగ నాడు అందరూ కూడా వచ్చి గ్రామాల్లో వచ్చి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళు బ్రహ్మాండంగా ఈ పండుగని శుభప్రదానం చేస్తారు. అదే యా నా పేరు మధుబాబు అండి. నేను ఇదే కోడూరు స్వగ్రామానికి చెందిన వ్యక్తిని. నేను ఉగాది ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంటే ప్రతి ఒక్కసారి హోలీ పండుగ రోజు హోలీ జరుపుకుంటాం, కానీ ఇక్కడ ఉగాది రోజు మేము హోలీ జరుపుకుంటాము. ఇక్కడ వరదరాజ స్వామి అనేది చాలా 4 సంవత్సరాల కిందట చరిత్ర ఉన్నది ఈ గ్రామానికి. నేను ప్రతి సంవత్సరానికి ఇక్కడ రావడానికి ఉత్సవంలో పాల్గొనడానికి నేను చాలా ఉత్సాహం వస్తుంటాను. నేను ప్రతి సంవత్సరాన్ని ప్రతి ఇయర్లో నేను కంపల్సరీ అటెండ్ చేస్తున్నాను. నేను అమెరికాలో వర్జీనియా స్టేట్లో నేను ఉంటాను. నేను అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.